అగ్నిపుత్రి రెండవ భాగం. ఒకటవ భాగంలో అంజని తల్లిదండ్రులను కోల్పోవడంతో మేనమామల పంచన చేరుతుంది. ఆమెను పని మనిషి కన్నా హీనంగా చూడడం మొదలు పెడతారు. ఇక రెండవ మేనమామ, మూడవ మేనమామ ఆమెను వాడుకోవడం కూడా మొదలు పెడతారు. కథ కొనసాగుతుంది. అరుంధతి నెల తప్పింది. ఇంకేముంది, వేవిళ్ళ వంక పెట్టి అసలు మంచం దిగడం మానేసిందామే. కాఫీ కూడా కలిపి మంచం దగ్గరికి అందించాల్సి వస్తోంది అంజని. ఈ అదనపు పనులతో మరింత సతమతమైపోతోంది అంజని. కాఫీ తాగాక వాంతులు వచ్చాయి, నిమ్మరసం పట్రా అంటుంది. మధ్యాహ్నం 2ంటికి నోటికి హితువుగా వేడివేడి పకోడీలు చేయవే అంటూ పురమాయింపు. బజార్ నుంచి సత్యం 2 రోజులకు ఒకసారన్నా స్వీట్స్ తీసుకురావాల్సిందే, లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఏది కాస్త లోపం వచ్చినా వేవిళ్ళ మనిషికి సరిగ్గా తిండి లేకపోతుందని పక్కింటి కనకమ్మతో ఫిర్యాదు. ఆవిడ యథాశక్తిగా మరో 4 ఇళ్లలో ప్రచారం చేస్తుంది. ఫిర్యాదు అందుకున్న ఆడ జనాభా అరుంధతి లాంటి రకాలన్నీ మొగ్గుళ్ళని సాగనంపి అరుంధతమ్మ గారిని పరామర్శించి బస్తాల కొద్దీ సానుభూతి చూపించి వెళ్తూ ఇదిగో అంజని పాపం, మీ అత్తయ్యకేం కావాలో చేసిపెట్టు, ఎదిగిన పిల్లవి ఆ మాత్రం చేయకపోతే ఎలా? మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఆవిడేగా పాపం నిన్ను చూస్తోంది అంటూ ఓ ఉచిత సలహా ఇస్తూ అరుంధతిని పొగుడుతూ సెలవు పుచ్చుకోవడం. ఇవన్నీ కవిత కూడా గమనిస్తూనే ఉంటుంది. అంజనిపై సానుభూతి చూపించడం తప్ప ఆమె వల్ల ఏమీ అవదు కనుక నిట్టూర్చి ఊరుకుంది. సుందరం ఏదో ఊళ్ళో ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళాడు. రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో వస్తాడు. భార్య వచ్చింది కనుక గట్టిగా అంజని కేసు చూస్తే ఎన్ని డేంజర్లున్నాయో గ్రహించిన శివం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపు బిడాయించుకున్నాడు. అరుంధతి ఆపసోపాలు పడుతూ 9ంటికే నిద్రపోయింది. సత్యం ముందు గదిలో కూర్చుని ఆఫీస్ ఫైళ్లు చూసుకుంటున్నాడు. తన గదిలో అయితే పిల్లలుచి గొడవ చేస్తారని 11 అయింది. అంజని కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు. సత్యం మాటకి గ్లాసు నిండా మంచినీళ్లు తీసుకుని గదిలోకి వచ్చింది అంజని. మంచినీళ్ళు అక్కడ పెడుతున్న అంజని సైడ్ పోజ్లో మహా అందంగా కనిపించింది సత్యానికి. అతనిలో కూడా ఏదో వికారం బయలుదేరింది. అంజని పడుచుదనం అతన్ని పూర్తిగా రెచ్చగొట్టేసరికి నిలవరించుకోలేక తలుపు గడియవేసి అంజని అంటూ కౌగిలించుకున్నాడు. అనుకోని చర్యకి స్తంభించిపోయింది అంజని. వదులు మామయ్య అంది రుద్ధకంఠంతో. కానీ మనసులో మాత్రం నువ్వు కూడా ఇంతేనా మావయ్య అని అనుకుంది. పర్వాలేదులే అంజని, మీ అత్తయ్య సంగతి తెలుసుగా, ఇంకా 9 నెలల దాకా నన్ను దగ్గరికి రానియదు. అందాక ఆగాలంటే కష్టంగా ఉంది, నేనెక్కడా చెప్పనులే అంటూ ముఖం ముద్దులతో ముంచేస్తుంటే వద్దు మామయ్య అంది దీనంగా అంజని. ఆమె పెదవులు అదురుతున్నాయి, కంఠం వణుకుతోంది. ఇంతకంటే పెద్ద షాక్ మరేదీ లేనట్టుందామె మానసిక స్థితి. అంజని ప్రతిఘటన సత్యంలో కోపం రేకెత్తించింది. ఏమిటే మహాగీరపోతున్నావు? ఏదో ఇంటికి తెచ్చి జాలిపడి తిండి పెడుతున్నందుక నా మాట కాదన్నావంటే ఈ ఇంట్లో ఉండే అవకాశం లేదు నీకు. తక్షణం బయటికి పోవచ్చు. అలా వీధిన పడితే 10 మంది నిన్ను అనుభవిస్తారు. ఇంట్లో అయితే నేనొక్కడినే అంటూ తన పంతమే నెగ్గించుకుంటుంటే నిస్సహాయంగా ఆ చేతుల్లో నలిగిపోయింది అంజని. తెల్లారి లేచి ఏడుపు ముఖంతోనే పని పాటలు చూసుకుంటోంది. చిన్న మామయ్య నన్ను పెళ్లి చేసుకునుంటే వీళ్ళు ఇలాంటి చొరవ తీసుకునేవారు కారు కదా. తనకి వేరే పోయేందుకు చోటు లేదని తను భయస్తురాలని పిరికిదనేగా మామయ్య అలా మాట్లాడాడు అనుకుంటూ వెక్కి ఏడ్చింది అంజని. పోనీ మామయ్యల్ని కాదని బయటికి ఎక్కడికి పోగలదు? తనకి చదువా లేదు, ఆదరించేవారా అస్సలే లేరు. ఇల్లు చక్కదిద్దే తెలివి తప్ప వేరే ఏ తెలివి లేదు. మామయ్య అన్నట్టు బయట 10 మంది నిజంగానే తన్ని ఇలా ఏడిపిస్తే తన గతేం కావాలి అనుకుంటూ ఎప్పటికో గాని ఆ ఏడుపు ఆపుకోలేకపోయింది అంజని. అంజని ఏడవటం పిట్టగోడ మీద నుంచి సురేష్ చూసి అక్క కవితతో చెప్పాడు. ఏమో పాపిష్టి వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఆ పిల్లని కాల్చుకు తింటుంటారు అంది మంటగా తోడికోడల్ని తలుచుకుని. కానీ ఇలా కంచే చేను మేస్తుందని అక్క తమ్ముళ్ళు ఊహించలేదు. సుందరం మీద కాస్తో కూస్తో అనుమానంగా ఉన్న పైకనలేదు కవిత. అడగడానికి వీల్లేదు. సభ్యత సంస్కారం అడ్డొస్తాయి ఒక్కోసారి. అంజనితో సంబంధం పెట్టుకున్నాక ఎక్కడ లేని జాలి సానుభూతి పుట్టుకొచ్చాయి సత్యానికి. ఆమె తన పంచన చేరాక ఒక్క కొత్త గుడ్డముక్క కూడా కొనివ్వలేదని హఠాత్తుగా గుర్తొచ్చింది అతనికి. ఆ సాయంత్రం వస్తూ 2 చీరలు తీసుకొచ్చాడు. ఆ చీరలు చూస్తూనే ముఖం చిట్లించుకుంది అరుంధతి. ఇప్పుడు దానికి ఆ చీరలు ఎందుకు అని అడిగింది తీక్షణంగా. సరేలే, అది వచ్చి 3 ఏళ్ళవుతుంటే ఒక్క గుడ్డముక్క కొనలేదని నలుగురు అనుకుంటున్నారు, అందుకు తెచ్చానులే, ఏవో చిన్న ఖరీదువి అంటూ నచ్చజెప్పుకున్నాడు భార్యకి.
వచ్చిన ఇన్నాళ్లకి పాత చీరలతోనే కాలక్షేపం చేస్తున్న అంజనికి కాస్త కొత్త చీర అంటూ దొరికినా ఆమెకేమీ ఆనందం అనిపించలేదు. అన్నగారు చీరలు 2 తేవడం గమనించి తను కూడా ఓ చీర తెచ్చాడు శివం. కళ్యాణి చిటపట్లాడుతూ ఉందా రోజల్లా. పోనీలేవే, అన్నయ్య 2 చీరలు తెచ్చాడు, నేను ఒకటన్నా తెచ్చివ్వకపోతే ఎలా? దాని డబ్బంతా మనమే వాడుకున్నాం అని మొన్న అన్నయ్య కూడా అన్నాడా? అంత డబ్బు వాడు దానికో చీర 3 ఏళ్ల కన్నా కొనకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చాలాసేపు బ్రతిమాలాక లోపల శాంతించిన పైకి మాత్రం ముఖం ఎర్రగా చేసుకుని కూర్చుంది. ఆ రాత్రంతా మొగుడితో మాట్లాడలేదు. అంజని రోజు పెద్ద మామయ్య కోరిక తీర్చక తప్పని పరిస్థితిలో పడిపోయింది. రానని చెప్తే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటాడేమోనన్న భయం ఆమెని నరనరంలోనూ జీర్ణించుకుపోయింది. అన్నయ్య, నన్ను ఈ ఊళ్ళోనే అపాయింట్ చేశారంటూ సంతోషంగా వచ్చాడు సుందరం. ఆ మాట అందరితో పాటు అంజని కూడా విన్నది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆయనకు ఉద్యోగం కూడా వచ్చింది. ఇంకా పెద్ద మామయ్యతో చెప్పి పెళ్లి చేసుకుంటానంటాడా? లేకపోతే ఇలాగే పెద్ద మామయ్యకి చిన్న మామయ్యకి లొంగి ఉండాల్సిందేనా అనుకుంది బాధగా. ఆ రాత్రి సుందరం అంజనిని దగ్గరికి తీసుకుంటూ, అంజు, నాకు ఉద్యోగం వచ్చింది, 300 జీతం అన్నాడు సంతోషంగా. నీ కోరిక ప్రకారం ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇంకా మనం పెళ్లి చేసుకుంటామని పెద్ద మామయ్యకు చెప్పు అన్నది అంజని. అతనేమంటాడోని. అలాగేలే, నీకు ముందు పెళ్లి యావ ఎక్కువైపోయినట్లుంది అన్నాడు ఆమె మీద చెయ్యి వేస్తూనే. పెళ్లి చేసుకుంటే ఇలా చాటుమాటుగా భయంగా కలుసుకోవాల్సిన పనుండదు. హాయిగా రాత్రంతా ఒకే గదిలో పడుకోవచ్చుగా అంది. అవునులే, కాలం కలిసి రావాలిగా అన్నయ్యకి చెప్పడానికి అంటూ లైట్ ఆఫ్ చేశాడు సుందరం. అప్పుడే వచ్చి గదిలో పడుకుంది. అంజని మంచినీళ్లు పట్టుకురా. సత్యం కేక విని మనసులోనే అసహించుకుంది. ఆ కేకల ఆంతర్యం తనకు తెలుసు కనుక ఇక తప్పనిసరిగా లేచి మంచినీళ్లు తీసుకుని అతని గదిలో టేబుల్ మీద ఉంచి వెనక్కి తిరిగింది. ఆమె వెనకే ఆమె గదిలోకి వచ్చాడు సత్యం. వస్తూనే తలుపు గడియవేసి, ఇక నుంచి నీ గదికే వస్తాను అన్నాడు చెవిలో. గట్టిగా ఏమన్నా అనాలనుకుంది కానీ అతని చర్యని కాదనలేకపోయింది. ఏమీ అనటానికి నోరు మూగబోయినట్లయిందే తప్ప మాట రాలేదు. అక్కగారి కోరిక ప్రకారం అంజనిని సుందరానికి ఇచ్చి చేద్దామని అనుకోకపోలేదు సత్యం. కానీ ఇప్పుడు అతని అభిప్రాయం మారిపోయింది. తన ఆమెతో సంపర్కం పెట్టుకున్నాక ఆమెని తన కింద పని మనిషిలా ఉండిపోవాలనిపిస్తోందే గాని తమ్ముడికి ఇచ్చి చేసి తమ్ముడి భార్యగా ఆమెను చూడాలని లేదు. తమ్ముడికి వేరే సంబంధం చూసి చేస్తే అటు కట్నమూ వస్తుంది. అంజని ఇలాగే ఇంటి పట్టున ఉంటుంది, ఆ పని ఈ పని చేస్తూ. అరుంధతితో ఎప్పుడూ కాస్త సరసాలాడాలని దగ్గరికి చేరినా రుసరుసలాడుతూ ఉంటుంది. దాంతో ఉత్సాహం చెప్పగా జారిపోతుంది. అంజని అలా అనదు. అసలు అనే వీల్లేదు. ఎంతో ఆనందంగా ఉంది ఆమెతో పొందు. ఇంకా వదిలిపెట్టుకుంటే ఎలా? ఇటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ విషయం ఎరగదు అంజని. చిన్న మామయ్య ఎప్పుడో అన్నగారితో చెప్పి తనని పెళ్లాడేస్తాడన్న భ్రమలో ఉంది. అంజని, కాఫీ తీసుకురా. వరండాలోనే ఎవరితోనో మాట్లాడుతున్న సత్యం పిలుపు విని 2 కప్పుల నిండా కాఫీ తీసుకొచ్చింది అంజని. అరుంధతి కూడా అక్కడే ఉంది. ఆమె పక్కన కళ్యాణి కుతూహలంగా వింటోంది వారి సంభాషణ. కాఫీ కప్పు ఆయన చేతికందిస్తూ, మా వారు ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటారు, వెళ్ళి అబ్బాయిని చూడండి, వాడికి వీలుగా ఆదివారం వచ్చి మేం పిల్లని చూస్తాం అన్నాడు సత్యం. ఆ మాట వింటూనే ఉలిక్కి పడింది అంజని. మనసేదో కీడు శంకించగా అక్కడే తలుపు చాటున నిలబడి విన్నది. ఆ వచ్చిన వ్యక్తి కట్నం కానుకల విషయం చెబుతుంటే అరుంధతి అందుకుంది వెంటనే. అత్తగారు ఆడబిడ్డలు లేనే లేరయ్యే. మీ అమ్మాయి స్వతంత్రంగా ఉంటుంది కదా, మరో 1000 ఎక్కువ ఇయ్యండి. అత్తగారు ఆడబిడ్డ ఉంటే లాంఛనాలు ఇవ్వక తప్పుతుందా? మరే ఇంటికి పెద్ద కోడలావిడ, రెండో కోడల్ని నేను. మా ఇద్దరికి మంచి పట్టుచీరలు పెట్టండి. మళ్ళీ మీరు పెడతారా, మేం పుచ్చుకుంటామా అంటూ తన వంతు అందించింది కళ్యాణి. వెంటనే అంజనికి అర్థమైంది, ఇవి సుందరానికి జరుగుతున్న పెళ్లి మాటలు. అంటే ఏముంది, మామయ్యకి తననిచ్చి చేయడం లేదు. పెద్ద మామయ్య మరో సంబంధం చూసి కట్నం తీసుకొని మరీ చేస్తున్నాడు. అంజని కాళ్ల క్రింద భూమి కదిలిపోతున్నట్లు, పైన ఆకాశం తలక్రిందులై తన మీద పడి పాతాళానికి అణిచివేస్తున్నట్లు, తనను అఘాతంలోకి తోసివేస్తున్నట్లు ఫీలై వణికే హస్తాలతో కప్పులు తీసుకుని వంటింట్లోకి పోయి తలుపు దగ్గరగా వేసి మోకాళ్లలో తలదూర్చి కుళ్ళి ఏడ్చింది. ఆ ఏడుపులో ఒక ఆశారేఖ. పెద్ద మామయ్య తననిచ్చి చేయడానికి ఇష్టపడకపోయినా పోనీ సుందరమైన తన కోసం అన్నయ్యను ఎదిరించి పెళ్లి చేసుకోకపోతాడా? సంపాదిస్తున్నాడు కనుక. అంతగా అయితే తను
అతను విడిగా ఉంటారు. ఈ విధంగా ఆలోచిస్తోంది. ఆమెలోని ఆశ ఒక్కోసారి అది అనిపించినప్పుడు దుఃఖోద్వేగాన్ని కాస్త అరికట్టుకుంటుంది అంజని. ఆశలన్నీ సుందరం మీద పెట్టుకొని రాత్రి ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తూ వంట పూర్తి చేసింది. తోటి కోడళ్ళిద్దరూ వచ్చిన వ్యక్తితో చాలాసేపు బేరసారాలు సాగించారు. అటు చేసి ఇటు చేసి 10,500 దగ్గర బేరం నిలబడిపోయింది. పిల్లని చూసుకోవడానికి ఫలానా రోజున రమ్మనమని చెప్పి ఆయన సెలవు పుచ్చుకున్నాడు. సత్యం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తోటి కోడళ్ళిద్దరూ సంబంధం గురించిన ముచ్చట్లలో పడిపోయారు. అంజనికి ముళ్ళ మీద ఉన్నట్లయింది. ఈ సంభాషణలన్నీ వద్దన్నా చెవిన పడుతూనే ఉన్నాయి. రాత్రికి సుందరం గదిలోకి వెళ్ళినప్పుడు, మామయ్య, మన పెళ్లి విషయం పెద్ద మామయ్యతో చెప్పావా అని అడిగింది అంజని తన బ్రతుకు అటో ఇటో అనని. ఏం చెప్పను, అన్నయ్య రాజమండ్రి పిల్లని కుదురుస్తున్నాడు. ఇప్పుడు చేసుకోనంటే నా పీక నొక్కి పారేస్తాడు. ఇన్నాళ్ల నుంచి అన్నయ్య నిన్నిచ్చి చేస్తాడని అనుకున్నాను. మరి ఇలా ఇంకో సంబంధం కుదిర్చేశాడు. మరి నేను మాత్రం ఏం చెయ్యను చెప్పు. ఆ మాట వింటూనే 10 బాంబులు పడినట్టు అదిరిపడింది అంజని. కానీ తేరుకుంది. మామయ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? మొదటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెప్తూ వచ్చావే. బీకాం పాస్ అయిన వాడివి, స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటున్న వాడివి. నీకా మాత్రం ధైర్యం లేదా? మామయ్యతో అంజనిని తప్ప మరొకరిని చేసుకోనని చెప్పలేవా? తీక్షణంగా అడిగింది కాస్త. ఎలా చెప్తానే? నన్ను పెంచి పెద్ద చేసి బీకాం పాస్ చేయించి ఉద్యోగం చేయించి ఇన్ని చేసిన అన్నయ్యకి కృతజ్ఞుడినై ఎదిరించమంటావా? అయితే మనిద్దరం భార్యాభర్తలానే ఉన్నాం, సంసారం చేస్తున్నామని ఎన్నోసార్లు అన్నావు. ఈనాడు ఆ మాటలన్నీ మర్చిపోయి నాకే అన్యాయం చేస్తావా? కళ్ళ నీళ్లతో అడిగింది అంజని. అన్యాయం చేసేదేముంది అంజు? నువ్వు ఇక్కడుండే దానివే కదా. నీతో మాత్రం సంసారం చేయాలనుకుంటే కష్టమా? నిన్ను వదిలిపెడతానా? నిన్ను మాత్రం సుఖపెట్టనంటావా? చలాగ్గా జవాబిచ్చాడు సుందరం. ఆ మాటకి రోషంగా చూసింది అంజని. నీ భార్య వస్తే నాతో చనువుగా ఉంటే ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? 24 గంటలు నన్ను కాపలా కాస్తుందా? ఏదో ఒక టైంలో నీ దగ్గరకు వస్తుంటాలే. అభయం ప్రసాదించాడు సుందరం. అయితే ఇంక మన పెళ్ళి అసంభవమే అంటావు అంతేగా? ఆఖరుగా అడిగింది అంజని. అన్నయ్య ఒప్పుకోకపోతే ఏం చేస్తాను చెప్పు. నాదేముంది, ఎటు చిన్నవాడినే కదా. ఇంక అతని దగ్గర ఉండటం ఇష్టం లేక, మంచిది, మీ అన్నయ్య మాటే విను అంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది అంజని. భగ్గుమనే హృదయంతో కన్నీటిని ఆపుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చాప మీద వాలిపోయింది. ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశల్లో చమురు పోసుకుంటూ వస్తున్న ఆమె ఆశాజ్యోతి గప్పున ఆరిపోయింది. సుందరం అన్న ఒక్కొక్క మాట ఒక్కో చాకుల గుండెల్లో దిగిపోయాయి. హృదయాన్ని చిన్నాభిన్నం చేసివేశాయి. ఇంకా తనకి మిగిలిందేమిటి? ఏమీ లేదు. రసం తీసిన చెరుకు పిప్పి లాంటి జీవితం. చావలేక బ్రతుకుతూ, బ్రతకడానికో పట్టెడు మెతుకులు తింటూ, ఆ మెతుకుల కోసం ఇంటెడు చాకిరీ చేస్తూ జీవించాలి. ఇదే తన నుదుటిన భగవంతుడు లిఖించిన రేఖ. ఆ తెల్లవార్లు హృదయంలో పెను తుఫాను రేగుతుంటే కంటి మీద కునుకు లేక కంటికి కడబెడుగా రోదిస్తూనే ఉంది అంజని. భగవంతుడనేవాడు నిజంగా ఉన్నాడో లేదో తెలియదు. ఉంటే ఇలా అమాయకపు జీవుల హృదయాలలో ఎందుకు బడబాగ్ని రగిలిస్తాడో అంతకంటే తెలియదు అనుకుంది. తెల్లారి అసలెవరితోటి మాట్లాడలేదు అంజని. తల వంచుకొని తన పనులు తను చేసుకుపోతోంది. కవిత ఆ పని ఈ పని చేసుకుంటున్నప్పుడు దొడ్లో అంజనిని చాలా పరీక్షగానే చూసింది. ఏడ్చి ఏడ్చి ఊపిపోయిన ముఖం, ఎర్రబారిన కళ్ళు, నీరసంగా పీక్కుపోయిన ఆమెని కవిత తమ్ముడు సురేష్ కూడా గమనించాడు. కవిత అంజనిని ఏమీ పలకరించలేదు. కవిత భర్త 10 అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అలాగే పిల్లలకి క్యారియర్లు సర్ది పంపాలి. ఈ హడావుడిలోనే సతమతమవుతోంది. ఆమె ఎంత రచయిత్రి అయినా, గొప్ప ఉద్యోగస్తులైనా గృహిణిగా తన ధర్మాల్ని తను నిర్వర్తించవలసిందే. కనుక ముందామె భర్తకి పిల్లలకి ప్రాధాన్యతనిచ్చి వారి కోసం మిషన్లానే పనిచేస్తుంది. ఉదయం అంతా వెళ్తే గాని ప్రశాంతత చిక్కదు. కానీ మనసులో మాత్రం అంజలిని గురించి అనుకోకపోలేదు కవిత. ఏం జరిగిందో, ఆ పాపిష్టి వాళ్ళు ఆమెను దండించారా, ఏం చేశారో అని పరిపరి విధాలా ఆలోచిస్తోంది. సత్యం 1-2 సార్లు అంజలిని చూసి అలా ఉన్నావేం అని అడిగినా అంజని ఏం మాట్లాడలేదు. దీనికేం వచ్చిందో పోయే కాలం, పిల్లలతో కూడా మాట్లాడటం లేదు అని గుసగుసలు పోయారు తోటికోడళ్ళిద్దరూ. సుందరం మాత్రం మంచి హుషారులో ఉన్నాడు. తనకి పెళ్ళవుతోంది కదా అని. అంజని అంత త్వరగా తనని వదిలిపెడుతుందని అనుకోలేదు సుందరం. పెద్ద మామయ్యకి చెప్తానంటూ తన బ్రతుకెక్కడ అల్లరి పెడుతుందో అని రాత్రి నుంచి హడలి సస్తూనే ఉన్నాడు. ఆదివారం పెళ్లి పిల్ల సుగుణం చూసొచ్చారంతా. కట్న కానుకలన్నీ అడిగినంత ఇస్తానన్నారు కనుక
అమ్మాయి నచ్చింది అందరికీ. సుగుణ కూడా 10th క్లాస్ మాత్రమే పాస్ అయింది. ఆ పైకి చదివిస్తే కాలేజీ ఫీజులకు అటు కట్నానికి కూడా డబ్బు గుమ్మరించాలన్న భావం గల ఆమె తండ్రి రాఘవయ్య అంతటితో చదువు ఆపించేశాడు. ఏదో వారపత్రికలు తిరగేయటం తప్ప వేరే వ్యాపకాలేమీ లేవు సుగుణకి. పిల్ల బాగానే ఉంది అని సుందరం కూడా అన్నాక అక్కడే తాంబూలాలు కూడా పుచ్చుకొని లగ్నం నిర్ణయించుకొని ఇంటి ముఖం పట్టారంతా. నా పెళ్లి కుదిరాక నువ్వు నా దగ్గరకు రావడం మానేశావేం? సుందరం ఒంటరిగా అంజని దొరకబుచ్చుకొని అడిగాడు. ఇంకా నేనెందుకు, నీ భార్య వస్తుందిగా, కోపాన్ని దిగమింగుతూ అంది. వస్తే మాత్రం నిన్ను వదలను అని చెప్పాగా. అంత త్యాగం నా కోసం నువ్వు చెయ్యొద్దులే. నన్ను నా మానాన పడి ఉండనిచ్చి నువ్వు నీ భార్యతో సుఖపడు, నిక్కచ్చిగా జవాబిచ్చింది అంజని. నీకు కోపం కూడానా? హేళనగా అన్నాడు సుందరం. అబ్బే, నాకెందుకు కోపం? నీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవరిని? రేపు మీ ఆవిడొచ్చాక అప్పుడు రుచి చూపిస్తుంది. శ్రీకృష్ణుడిలా ఆ సత్యభామని బతిమాలుకుందు గాని అంటూ చరచర అవతలికి వెళ్ళిపోయింది అంజని. సత్యానికి పరమానందంగా ఉంది. తమ్ముడికి ఇంకో పిల్లనిచ్చి చేయడం వల్ల అంజని పూర్తిగా తనదే అయింది. ఇంత తిండి పడేస్తే చాలు, ఏడాదికో చీర కొనిపెడితే చాలు, ఇంట్లో చాకిరీ చేస్తూ ఇలాగే తన కోరికలు తీరుస్తూ నోరెత్తకుండా పడి ఉంటుంది. పోతే దానికి నెల తప్పకుండా చూసుకుంటే చాలు, జీవితాంతం పనికొస్తుంది నాకు. అరుంధతన్న పేచీలు పెడుతుంది కానీ అంజని అసలు పేచీలకి దిగదు. గోముఖ వ్యాఘ్రం లాంటి సత్యం మనసులోని కుటిలాన్ని అంజని అమాయక హృదయం ఏనాటికి గుర్తించలేదు. ఇంటికి సున్నాలు వేయించారు. గదులన్నీ అంజని కడిగింది. గుమ్మాలకి తలుపలకి రంగులు వేయించారు. ఏ పని చెప్పినా నిశ్శబ్దంగా చేసుకుపోయే అంజని హృదయంలో చెలరేగే సముద్రఘోష ఒక్కరికి అర్థం కాలేదు. అంజని, ఈ చీర నీకు, పెళ్లికి బయలుదేరుతూ కట్టుకో. సత్యం మాటలకి చీర అందుకోకుండానే అంతా పెళ్లికి వెళ్ళి కూర్చుంటే ఇంట్లో ఎవరుంటారు? మావయ్య, ఇల్లు కనిపెట్టుకుని ఒకరుండాలి కదా. మీరు వచ్చేసరికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతాను, నేను పెళ్లికి రాను అంది తలవాల్చుకొని. అవును, ఇంట్లో ఒక్కరన్నా ఉండకపోతే ఎలా? పెళ్లిలో నిజానికి అంజని అవసరం అంతగా లేదు. తాము మగపెళ్లి వారమయ్యే, చేయవలసిన మర్యాదలన్నీ ఆడపెళ్లి వారే చేస్తారు, కూచుని తినరావడమేగా అని భావించినదా అరుంధతి. అంజనిని ఇంట్లోనే ఉండనియండి, వచ్చేసరికి దిష్టినీళ్ళన్నా తీసిపోసేవారు, లేకపోతే ఎలా అంది అరుంధతి. అవును, అంజని పెద్దది కనుక ఆమె దిష్టినీళ్లు తీయాలి. ఆ రోజు సుందరాన్ని పెళ్లి కొడుకుని చేశారు. డబ్బు ఖర్చవుతుందని ముఖ్యమైన బంధువుల్ని కూడా తీసుకుని వెళ్ళదలుచుకోలేదు అరుంధతి, సత్యంలు. అవును మరి, వీళ్ళందరికీ టికెట్లు పెట్టి తీసుకెళ్తే సగం కట్నం డబ్బు వీటికే సరిపోతుంది. అంతా పెళ్లికి తరలి వెళ్ళారు. వెళ్తూ 1,00,000 చెప్పి వెళ్ళింది అరుంధతి. గాడిపోయి బాగు చెయ్యి, నీళ్లన్నీ పట్టుంచు, వంట బ్రాహ్మడికి మళ్ళీ ఎన్నింటికి రావాలో గుర్తు చేయి ఇత్యాది పనులన్నీ బండికి ఎక్కేదాకా పురమాయిస్తూనే ఉంది. అన్నింటికీ తల ఊపింది అంజని. కళ్యాణి మాత్రం వెళ్తూ కూడా తన బుద్ధి పోనిచ్చుకోలే. ఇదిగో, మేమెవ్వరం లేము కదా అని వెళ్ళి ఆ కవితతో కబుర్లు పెట్టుకోకు, ఇంటి విషయాలు చెప్పకు అంటూ కాస్తంత వ్యంగ్యంగానూ ఎకసెక్కంగానూ అని మరీ బయలుదేరింది. అంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంటిలో అభాగ్యురాలైన అంజని ఏకాకిగా తన హృదయంలో చెలరేగే మంటను ఆర్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ కన్నీళ్ల రూపంలో తన దీనావస్థనంతా గదిగదికి వెళ్ళబోసుకుంటోంది. అంజని, ఎందుకలా పిచ్చిదాంట్లో ఏడుస్తున్నావు? కవిత కంఠం కిటికీ దగ్గర వినిపించింది. చటుకున కన్నీళ్లు తుడుచుకొని గడియ తీసింది. కవిత లోపలికొచ్చి తలుపు దగ్గరగా లాగింది. అంతా పెళ్లికి వెళ్ళినట్లున్నారు, నువ్వు వెళ్ళలేదేం? నేనే రానన్నాను. ఎందుకనా అంటూ ఒక్క క్షణం కవిత వంక చూసి, మీరు కథలు రాస్తారు, నవలలు రాస్తారు, నాలాంటి అభాగ్యురాలని ఎందరినో సృష్టిస్తూ ఉంటారు. ఆమె బాధలు చాలా చక్కగాను వర్ణిస్తారు. అలాంటి మీకు, ఊహల్లోనే అన్ని సన్నివేశాలను ఊహించుకోగలిగిన మీకు, వాస్తవంగా ఎదురుగా నిలబడిన అభాగ్యురాలి గుండెమంట అర్థం కాలేదా? అర్థమైంది, అందుకే నీ గుమ్మంలోకి వచ్చాను. అంజని, నువ్వు సుందరాన్ని గాఢంగా ప్రేమించావు కదూ? అవును కవిత గారు, అక్షరాల నిజమే. అయితే ప్రేమ విలువ అతనికి తెలియదు. కనీసం మీరన్నా అర్థం చేసుకుంటే నాకు రవ్వంత శాంతి. పిచ్చి అంజని, స్వాతివాన ఎప్పుడు ముత్యపు చిప్పలో పడితేనే ముత్యం అయ్యేది, ఇసుకలో పడితే ఇంకిపోతుంది. అలాగే ప్రేమ ఔన్నత్యాన్ని గ్రహించగలిగిన వారికి మనసిస్తేనే రాణింపు, అర్థం చేసుకోలేని దుర్మార్గులకిస్తే 10 శకలాలే అయ్యేది. మామయ్య అలాంటి వాడని నేనెలా అనుకుంటాను? ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తుంటే నిజమేనని నమ్మాను. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పెద్ద మామయ్య నన్ను కాదని మరో పిల్లని కుదిర్చాడు. అలా ఎందుకు చేశాడో అతనికే తెలియాలి. మీ మామయ్యకి మనసివ్వడమేనా? ఇంకా ఏమన్నా జరిగిందా?
పచ్చని పసుపుతాడు తప్ప అన్నీ జరిగిపోయాయి భార్యలానే. ఆ మాటతో అంతా అర్థమైన కవితకి సుందరం మీద పీకల దాకా వచ్చింది ఆగ్రహం. బహుశా డబ్బు కాసపడి ఉంటాడు. అలా చూసుకున్నా నా డబ్బు 8,000 వాళ్ళకి ఇచ్చింది మా అమ్మ. 8,000? అవును, ఆ డబ్బంతా శుభ్రంగా వీళ్లే వాడుకున్నారు. ఇంకా మీ పెద్ద మామయ్యకి ఏం రోగం? మంటగా అడిగింది కవిత. ఏం రోగం అంటే ఏం చెప్పను, అతనికి చాలా రోగాలున్నాయి. అందుకే నన్ను అన్ని విధాలా నాశనం చేశాడు. అన్ని విధాలా అంటే ఆ రకంగా కూడానా? తొట్రుపాటుతో అడిగింది కవిత. ఆ విధంగా కూడా నన్ను. ఆగిపోయి చెప్పలేక బావురుమనేడ్చింది అంజని. వింటున్న కవిత ఆపాదమస్తకం భగభగా మండిపోయింది. ఒక అమాయకురాల్ని ఇన్ని విధాలా దోచుకున్న దుర్మార్గుల్ని తలుచుకుని భగ్గున మండిపడింది. లోకంలో డబ్బు వాడుకున్న వాళ్ళున్నారు, స్త్రీని అనుభవించి వదిలిన వారున్నారు. కానీ ఇలా ఆమె డబ్బు వాడుకొని ఆమెని అనుభవిస్తూ తన భార్యకి తన పిల్లలకి చాకిరీ చేయిస్తూ దాసదాసీల కన్నా హీనంగా చూస్తూ ఆమె బ్రతుకును సర్వవిధాలా నాశనం చేసే నీచులు మీ మామయ్యలు తప్ప మరెవ్వరూ ఉండరి లోకంలో. ఇంతటి దుర్మార్గుల మధ్య నిన్ను నువ్వు చిత్రవద చేసుకుంటూ ఎందుకుంటావిక్కడ? ఉండక ఎక్కడికి పోను? నాకింకో దారి ఏముందని? ఉద్యోగం చేసుకుని బ్రతకడానికైనా నాకు తగిన చదువు లేదు. ఏం చెయ్యను? బావురు మంది ఒక్కసారే. పిచ్చి అంజని, అలా చూడు, ఆ గోడ మీద నీ ఎదురుగా ఉన్నదెవరు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన దేశ దాస్య శృంఖలాలను తెగగొట్టిన జాతిపిత ఒక మహాత్మా గాంధీ. జాతికి గ్రహణం పట్టి జన్మభూమి బందీ అయిన దిక్కుతోచక విలపించిన నాడు ఆ భూమాత సంకెళ్లను తెంచడానికి ముందుకు దూకి స్వరాజ్య సమరాన్ని పూరించి అమరులైన మహాపురుషుల్ని ఒక్కసారి తలుచుకో. తిక్క పాలనతో ప్రజల్ని దోచుకుంటున్న దోపిడీదారులపై ఎదురు తిరిగిన మన జనవాహినిని చూడు. హీనాతిహీనమైన దాస్యం నుంచి విమోచనం పొందిన అనేక దేశాల చరిత్రలని, వ్యక్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పిరికితనం పటాపంచలైపోతుంది. ఏం చెయ్యను అని నిస్సహాయంగా చూడకు. ఎందుకు బలం లేదనుకున్న గడ్డి పరకలు చేర్చి తాడుగా పేనితే మదపుటేనుగుని సైతం పట్టి బంధిస్తాయి అని చిన్నయ్య సూరి నీతి చంద్రిక వాక్యం. అలాగే బలహీనతలోనే మహాశక్తి ఉద్భవిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కావచ్చు అవన్నీ కొందరు వ్యక్తుల సామూహిక శక్తి వల్ల జరుగుతాయి. మరి నేను ఒంటరిదాన్ని ఎలా పోరాడను? ఒంటరి వాళ్ళు శక్తి కంటే బుద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలి అంజని. అలా చూసుకున్నా నాకు తెలివితేటలు అంతంత మాత్రమే. అలా అని కించపరచుకోవద్దు. మిత్రలాభం ఉపయోగపడినప్పుడు మిత్రభేదమే ఉపయోగించాలి. అంటే అంది తెల్లబోయి అంజని. అంటే ఏముంది? అన్నదమ్ముల్లో నీ విషయంగా అనుమానాలు చీలికలు వస్తే నువ్వు చాలా త్వరగా బయటపడతావు. స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ చదువుకో, తర్వాత ఉద్యోగం చేసుకో, మంచివాడు దొరికితే పెళ్లి చేసుకో. పెళ్ళా? ఇంకా నాకు పెళ్ళేమిటి? ఇంతమంది వల్ల నేను చెడిపోయాక? పిచ్చిదానా, చెడిపోవడం అంటే ఏమిటి? నీకై నువ్వు కావాలని తప్పులు చేస్తే దోషం కాదనను. కానీ ఏది నీ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు దానికి నీ బాధ్యత ఏముంది? నువ్వు పతనమయ్యావని కుమిలితే లాభమేముంది? ప్రతి వాళ్ళకి సుఖంగా సంతోషంగా జీవించాలనుకునే హక్కుంది అంజని. దానికి తగిన విధంగా కృషి చేయడమే మనిషి కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించి ఈ ఇంటికి అంకితమై నీ జీవితం ఎటూ కాకుండా ఎందుకు పోవాలి? ఏం చెయ్యను? మామయ్యతో తగాదా పడి బయటికి వస్తే నన్ను పోషించేదెవరు? బయటికి వచ్చినా పోషించే విధంగానే మీ మామయ్యని మలుచుకోవాలంజని. స్త్రీ సాంగత్యానికి అలవాటు పడిన వ్యక్తి అంత తేలిగ్గా వదులుకోలేడు. సామదాన భేదోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించందే నీకు ముక్తి లేదు. అత్తయ్యకు అనుమానం కలిగిందంటే కష్టమనో, లేక చిన్న మామయ్యలు నా కోసం ప్రయత్నిస్తున్నారనో వంకపెట్టి విడిగా ఉంచి పోషించమని కోరు. ఆ తర్వాత నువ్వు విద్యావంతురాలయ్యేలా నేను సాయం చేస్తాను. మా సురేష్ చేత నీకు చదువు చెప్పించి పరీక్ష కట్టిస్తాను. ప్రస్తుతం ఈ చాకిరీ నుంచి బయటపడ్డావంటే నీకు శుభగడియలు వస్తాయని భావించవచ్చు. ఇదంతా జరిగేదా పెట్టేదా? మీరు నవలలు రాస్తారు గనక ఏదో ఆవేశంగా చెబుతారు. అవి ఆచరణలోకి రావడం మాటలేనంటారా? పెడితే అసాధ్యమేదీ ఉండదు అంజని. చంద్రలోకం మీదే మనిషి కాలు పెట్టి వచ్చినప్పుడు ఈ పాటి పని కూడా నువ్వు చేయలేవా? చెయ్యలేను అని అనుకుని పిరికితం తెచ్చుకునే కన్నా ప్రయత్నిద్దామనుకుని మొదలు పెట్టడం చాలా ఉత్తమం. నువ్వు దేశాన్ని ఉద్ధరించనక్కర్లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు. నేను మామయ్యతో అలా చెప్పినా విని ఊరుకుంటే ఏం చెయ్యను? నీ వయసు ఎంత ఇప్పుడు? 17 ఏళ్ళు. మీ మామయ్య అలా అని ఊరుకుంటే నీకు మైనారిటీ తీరే వరకు మోక్షం లేదు. అప్పుడు నీకు ధైర్యం ఉంటే కేసు పెట్టొచ్చు. ఇప్పుడైనా
నిన్ను రేప్ చేశారని కేసు బనాయించవచ్చు. కానీ దానివల్ల మీ మామయ్యలు జైల్లో కూర్చోవడమే జరుగుతుంది. మీ అత్తయ్యల ఆరడి ఎక్కువవుతుంది. మరేం పర్వాలేదనుకుంటే కంప్లైంట్ చేయొచ్చు. ఏదైనా బాహటంగా కోర్టు ద్వారానైనా పరిష్కరించుకోవడం మంచిదంటాను. ఇప్పుడంత దూరం వద్దులేండి కవిత గారు. ముందు మీరన్నట్టు బయటపడటానికి ప్రయత్నిస్తాను. వాళ్ళని అల్లరి పెట్టి నేను అల్లరి పడితే పరువే పోతుంది కానీ ఫలితం ఉండదు. అందుకే ఉపాయంతోనే చూడమంటున్నది. కాస్త నువ్వు పెడసరంగా కనిపిస్తే నీ పీక నొక్కి ఏ రాత్రికి రాత్రో సాగనంపేస్తాన్ని భయం కూడా ఉంది నాకు. దుర్మార్గులకేముంది, అందుకే ఎలా వంచాలో అలా వంచాలి. మరి మీ సానుభూతికి సలహాకు నా కృతజ్ఞతలు కవిత గారు. మీరు చెప్పినట్టు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంది కన్నీళ్లు పూర్తిగా తుడుచుకొని. వెరీ గుడ్, అలా ఉండాలి. మరి నేను వస్తానంటూ సెలవు తీసుకుంది కవిత. ఎక్కడికి వెళ్ళావక్కయ్యా అంటూ లోపల నుంచి వచ్చాడు సురేష్. ఎక్కడికి లేదురా, ఆ మూకంతా పెళ్లికి వెళ్ళిందిలే. ఒక్కసారి ఆ పిల్లని పలకరించొద్దామని వెళ్ళానంటూ అన్నీ విపులంగా చెప్పింది కుర్చీలో కూర్చొని. అంతా శ్రద్ధగానే విన్నాడు సురేష్. ఇలాంటి మగాళ్ళు అంత తేలిగ్గా ఆ పిల్లని వదిలేస్తారా అక్క, నీ ఆశగాని అన్నాడు చప్పరిస్తూ. ఏమో చూద్దాంరా. నా ప్రయత్నం ఫలించి ఆమె విడిగా ఉంటే ఆ పిల్లకి విద్యాదానం చేయాల్సిన బాధ్యత నీదే. దాందేముందక్క, కాసేపు ఆ పిల్లకి చదువు చెప్పినందువల్ల నాకేం శ్రమ లేదు. ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలరా అంది నవ్వుతూ. BA పాస్ అయిన అందమైన నిదానస్తురాలైన అమ్మాయి కావాలక్కయ్యా. నాకు కట్నం అక్కర్లేదు. ఒక్క BA తప్ప అందము నిదానము అంజనికున్నాయి. నువ్వు కాస్త కష్టపడితే తను BA కూడా చదువుతుంది. అంజనిని చేసుకోరాదు. అలాగే ముందు ఆవిడ గారిని BA అనిపించుకోమను అంటూ నవ్వి పెరట్లోకి వెళ్ళిపోయాడు సురేష్. పెళ్లి చేసుకుని సుగుణని ఇంటికి తీసుకొచ్చాడు సుందరం. వాళ్ళు చెప్పినవన్నీ మర్చిపోకుండా అన్నీ చేసి ఉంచింది కనుక అరుంధతి కళ్యాణీలు ముఖాలు బాగానే ఉన్నాయి. ఆకలిగొన్న చూపులతో ఒకసారి అంజని కేసు చూశారు సత్యం శివం కూడా. పెళ్లి కూతురితో ఏమీ సంభాషించలేదు అంజని. సుగుణే అన్ని పనులు అందుకుని చేస్తున్న అంజనిని చూసి ఎవరి అమ్మాయి అని అడిగింది. మా ఆడబిడ్డ కూతుర్లే, తల్లిదండ్రి పోతే తెచ్చి సాకుతున్నాం అంటూ జవాబిచ్చింది అరుంధతి. అంజని, కాస్త సుగుణ కాఫీ అది తాగిందో లేదో కనుక్కున్నావా అంటూ హడావిడిగా వచ్చాడు సుందరం. నేనెందుకు మావయ్య, నువ్వున్నావుగా, కనుక్కోలేవా అంటూ రాని నవ్వు నవ్వింది అంజని. భలే దానివే, నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, సుగుణకి కొత్త కదా, నువ్వు కనుక్కుంటూ ఉండాలి అంటూ కాఫీ తెప్పించి ఓ గ్లాసు పెళ్ళానికి ఇచ్చి మరో గ్లాసుడు తను తాగి తప్పుకున్నాడు అవతలికి. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేశారు. ఆ ఛాయలకు కూడా రాలేదు అంజని. వంటింటిలోనో లేక గాడిపోయే దగ్గర వంటవాళ్ళకు అందిస్తునో అక్కడే గడిపింది. అరుంధతమ్మకి కళ్యాణమ్మకి అభిమాన పాత్రులైన ఇరుగు పొరుగు ఆడవాళ్ళంతా వచ్చారు. కానీ కవిత రాలేదు. అంటే వీళ్ళు పిలవలేదు అని చక్కగా గ్రహించింది అంజని. కవిత కనిపిస్తే మీరు రాలేదు, మిమ్మల్ని పిలవలేదా అండి అని అడిగింది బాధగా. పర్వాలేదులే, పిలవనంత మాత్రాన నష్టమేముంది, వాళ్ళకి నేనంటే గిట్టదు కదా అంది కవిత నవ్వుతూ. కవిత అంజనిలు కలిసి మాట్లాడుకోవడం కళ్యాణమ్మ గారు చూసింది. ఇంకేముంది, బగ్గున మండిపోయింది. మాయసంత ఎప్పుడూ మా మీద చెప్పుకోవడమే. చదివింది చదువు, నవలలు రాస్తుందట. ఎంత గర్వం, ఎంత పొగరు, ఎప్పుడూ మమ్మల్ని చూసి నిప్పులు పోసుకోవడమే. మా మరిదికి పెళ్లి చేసుకుంటున్నామని మరి ఓర్చలేక చూడలేక ఇలా చెప్పుకొని చేస్తున్నారు అంటూ కవితకు వినబడేలా తిట్టుకోసాగింది కళ్యాణి. విన్న కవిత మనసులో బాధపడినా వీళ్ల తత్వమే అంత, ఇలాంటి మూర్ఖుల మాటలు పట్టించుకునేదేమిటి అని మనసులో అనుకొని తన పని తను చేసుకోసాగింది. అంజనికి మాత్రం మనసులో మండిపోయినా తమాయించుకుంది. ఆ రోజే కాదు, ఆ రోజు మొదలుకొని ఏదో ఒక టైంలో ఆమెకి వినబడేలా కళ్యాణి కవితని ఆడిపోసుకుంటూనే ఉంది. కొత్త పెళ్లి కొడుకు 3 నిద్రలకు వెళ్ళి శోభనం కానిచ్చుకొని భార్యామణిని కాపురానికి తెచ్చుకున్నాడు. కొత్త అత్తయ్య గారి ఫర్మాయింపులు కూడా తోడయ్యాయి అంజనికి. పగలంతా చాకిరీ తెరిపి లేకుండా రాత్రి అయ్యేసరికి 7ంటికే భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోతుంది సుగుణ. సుందరం రాత్రి అయ్యేసరికి ఒక జేబులో జిలేబీ పొట్లం, మరో జేబులో పకోడీల పొట్లం పెట్టుకొని అన్నగారులకి పిల్లలకి వాసన సోకకుండా జాగ్రత్త పడుతూ గదిలోకి వెళ్ళి పెళ్ళాం చేతికిచ్చి దగ్గరుండి తినిపించడం అంజని చక్కగా చూసింది. అంజని మనసు బగ్గున మండిపోసాగింది. తనని ప్రేమిస్తున్నట్లు నటించి భార్య వచ్చేదాకా తన అవసరాలు తీర్చుకొని ఈనాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ తన మీద కనీసపు సానుభూతి కూడా చూపించని చిన్నమావయ్యను తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది అంజని. కొత్త పెళ్లి కొడుకు తమ్ముడు
సతీమణితో సరస సల్లాపాలాడుతుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయేమో. సత్యం మరింత విజృంభించి ఆకలిగొన్న పులిలా అంజని పైన పడుతుంటే తప్పించుకోలేక అంజని నలిగిపోసాగింది. చెవుల్లో కవిత మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వు దేశాన్ని ఉద్ధరించనక్కర్లేదు, సంఘాన్ని మరామత్తు చేయక్కర్లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అవును, ఉద్ధరించుకోవాలి. కానీ ఎలా? రాత్రయ్యేసరికి తనని దగ్గరకు తీసుకున్న చేతులతోనే సుందరం సుగుణని నలిపివేస్తుంటే బొత్తిగా భరించలేకపోతోంది. ఆ మంటలో ఆజ్యం పోస్తూ సత్యమో శివమో తయారవుతున్నారు తన గదిలోకి. ఇలా వీరి అదిరింపులు భరిస్తూ ఇవన్నీ అనుభవిస్తూ తనింకా ఎందుకు జీవించాలి అనుకుంటూ గుండెలు బద్దలయ్యేలా రోధించసాగింది అంజని. అవును, ఆమె ఏడవాలి, ఆమె ఇంకా ఏడవాలి. చివరికి ఆ కన్నీరు ఇంతై అంతై తేరి చూడలేనంత తీవ్రమై తుఫాను రూపంలో ఫెళఫెళ ఆర్భాటాలతో కారణభూతులైన వారిని కబళించి వెయ్యాలి. అప్పుడు గాని దుర్మార్గత్వం నశించి సద్వర్తన పైకి రాదు, పాపం బద్దలై పాతాళానికి పోదు. ఒక అబల ఆక్రందనం హృదయ విదారకమైన ఆమె దుఃఖ చరిత్ర ఎప్పటికీ వృధా పోదు. అరుంధతికి ఆడపిల్ల పుట్టింది. ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పిల్ల బాగా భారంగా ఉండటంతో తేలిగ్గా ప్రసవం కాలేక ఆపరేషన్ చేసి తీశారు పిల్లని. ఇంకా అంజనికి 24 గంటలు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో అంజు, సుగుణకి తలనొప్పిగా ఉందట, కాస్త కాఫీ పెట్టు. ఈ పూట అదేం లేవలేదు కానీ కాస్త పనులన్నీ నువ్వే చూసుకో అంటూ సుందరం చెప్తుంటే నసాళాన కంటిపోయేది అంజనికి. ఆవిడకి ఏనాడు తలనొప్పి రాలేదు కనుక కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే తలనొప్పి. కాస్త కళ్ళజోడన్నా వేయించకూడదు అంది ధైర్యం చేసి. ఆ మాటకు అటు సుగుణకి ఇటు సుందరానికి కూడా కోపం వచ్చింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను తలనొప్పి లేకుండానే ఉందని వంక పెడుతున్నానా అంటూ గయ్యిన లేచింది సుగుణ. ఇదిగో అంజని, మంచి మర్యాద లేకుండా ఆ మాటలేమిటి? గతిలేక మా పంచనపడి ఉంటూ వాళ్ళని ఆడిపోసుకోవడానికి నీకెంత ధైర్యం అంటూ తాడెత్తున లేచాడు సుందరం. ఈ మాట వినేసరికి ఎక్కడలేని అసహ్యం వేసింది అంజనికి. మంచి మర్యాదలు నాకెలా తెలుస్తాయి మామయ్య? నేను నీలా బీకాంలు చదవలేదుగా. తిండికి లేక తల్లి తండ్రి లేకపోబట్టే ఈ ఇంట్లో ఉన్నాను. అవన్నీ ఉంటే నేను నీలాగనే కబుర్లు చెప్పేదాన్ని, 10 నీతి పాఠాలు బోధించేదాన్ని అంటూ అక్కడ నిలబడకుండా గబగబా అవతలికి వెళ్ళిపోయింది. సుందరానికి అంజని తన భార్య ముందు తనని ఎదిరించడం పెద్ద అవమానంగా తోచింది. అన్నగారు రాగానే, అన్నయ్య, అంజని ప్రవర్తన ఏమీ బాగుండలేదు, నన్ను నా భార్యని ఎదిరించేస్తోంది అంటూ చెప్పుకున్నాడు. నేను కనుక్కుంటానులేరా అంటూ సత్యం హామీ ఇచ్చాడు తమ్ముడికి. ఆ మాట స్పష్టంగా విన్నది అంజని. పెద్ద మామయ్య రాత్రికి వచ్చినప్పుడు అడుగుతాడని గ్రహించింది కూడా. కళ్యాణి తోటికోడల్ని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళగా చూసి కవితతో చెప్పింది జరిగిందంతా. అలాగే తనన్నవి కూడా చెప్పేసింది. రాత్రికి సత్యం అడుగుతాడని కూడా చెప్పడంతో కవిత ఉత్సాహంగా, ఇదే మంచి అవకాశం అంజని. మీ పెద్ద మామయ్య గదిలోకి రాగానే అడిగినప్పుడు తడుముకోకుండా, చిన్న మామయ్య నన్ను మంచం మీదికి లాక్కోబోయాడు, నీకు అంకితమైన నన్ను అతను అనుభవించడం ఇష్టం లేక ప్రతిఘటించాను, అందుకని ఇలా అబాండాలు వేస్తున్నాడని చెప్పు అంది. అలా చెబితే ఏమవుతుంది? ఆత్రంగా అడిగింది అంజని. చూద్దు గాని నువ్వు బయటపడటానికి చక్కని రాజమార్గం ఏర్పడబోతున్న ఈ అవకాశాన్ని వదులుకోకు అంది ధైర్యం చెప్తూ. ధైర్యం తెచ్చుకుంటూనే రాత్రి కోసం ఎదురు చూడసాగింది అంజని. రాత్రి అవ్వను అయింది. సత్యం రాను వచ్చాడు. మాటల సందర్భంలో అడిగాడు కూడా. నేను ఎదిరిస్తున్నానంటే నువ్వు నమ్ముతావా మామయ్య అని అడిగింది. నమ్మలేదు కనుకే అడిగానులే అన్నాడు కాస్త తగ్గి సత్యం. అడగడం అడిగావు కానీ చెబితే మాత్రం బాధపడతావు అంది మెల్లగా. ఏమిటి అంజని అది అని అడిగాడు సత్యం వింతగా. ఏం లేదు మామయ్య, చెప్పడానికి నోరు కూడా రావడం లేదు. సుగుణకి ఒంట్లో బాగోలేదట, అందుకని ఒక్కసారి తనని సంతోషపెట్టమన్నాడు. నేను వద్దని తప్పించుకొని వచ్చేశాను. ఆ కోపం పట్టలేక నీతో అలా చెప్తున్నాడు. ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు సత్యం. సుందరం అంతవాడయ్యాడా అని అడిగాడు కోపంగా. ఎందుకవడు? నీకంటే చిన్నవాడేగా. నువ్వే కొత్త పెళ్లి కొడుకులా మారిపోతే అతనికెందుకు పుట్టదు గుబులు అంది ముచ్చటిస్తున్నట్లుగా. అయితే మాత్రం నిక్షేపంగా కొత్త పెళ్ళాంతో సుఖపడక నీకోసం దేనికి తాపత్రయం అన్నాడు కోపం తారాస్థాయిలోకి పోతుండగా. సరే, నా కర్మ ఇలా కాలెట్టుంది చివరికి. ఈరోజు సుందరం మామయ్య అడిగాడు, రేపు శివం మామయ్య అడుగుతాడు. చివరికి నన్ను నమ్ముకున్నందుకు వాళ్ళిద్దరి అవసరం కూడా నేనే తీర్చేలాగుంది. అందుకే అంటారు, అసమర్థుడి భార్యగానో ప్రేయసిగానో ఉండే కంటే సమర్థుడైన మగవాడి కింద దాసీగా పడి ఉన్నా మేలేనని.
ఇన్ని మాటలు తనేనా మాట్లాడింది అనుకుంటూ ఆశ్చర్యపోయింది చివరికి అన్నాక. ఆ మాటకి నసాళాన్ని కంటింది సత్యానికి. అంజని తనని ఒట్టి అసమర్థుడి కింద లెక్క వేయడం ఆగ్రహం తెప్పించింది. పిచ్చిగా మాట్లాడకు, వాళ్ళని నీ మీదెందుకు చెయ్యి వేయనిస్తాను? ఏమోలే, ఇప్పుడు నేను నిజంగా చాలా బాధపడుతున్నాను. నీకు శరీరం అప్పగించే కంటే సుందరం మామయ్యకు అప్పగిస్తేనే బాగుండేదని. అతనైతే మిమ్మల్ని నా ఛాయలకి రానిచ్చేవాడు కాదు కదా, ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. నువ్వేమో వయసు పెరుగుతున్న వాడివి తాపీగా అంది. ఆ మాటతో ఎక్కడలేని అనుమానం పట్టుకుంది సత్యానికి. తన ఆనందాన్ని వాళ్ళంతా లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్న బందిపోటు దొంగలా కనిపించసాగారు. పైగా అంజని పడుచుదనంలో ఉన్న సుందరం అంటే ఎక్కడలేని మోజు పుట్టి తనని దగ్గరికి రానియకుండా చేస్తుందేమో అన్న భయం కూడా పట్టుకుంది. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? వాళ్ళ నుంచి నాకు నువ్వు రక్షణ కల్పించాలంటే నన్ను విడిగా అట్టిపెట్టు, వేరే గది తీసుకుని కాపురం పెట్టించు. ఏదో చిన్న ఉద్యోగం నేను చేసుకుని నీకు భారం కాకుండా ఉంటానులే అంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ దీన్ని గురించి ఆలోచించాలి అంటూ ఆమెని కౌగిల్లోకి తీసుకున్నాడు. రోజులా పెద్ద విముఖత్వం చూపించలేదు. అతనికి అనుగుణంగానే మసులుకొని మరింత సంతోషపెట్టింది. దాంతో మరింత జిల్లైపోయాడు. ఎలాగైనా అంజనిపై ఈగ వాలకుండా చూసుకోవాలి. ఆమె అన్నట్టు వేరే గది తీసుకుని అట్టిపెడితే సరిపోతుంది, కానీ పోషించాలంటే విడిగా అద్దె ఇవ్వాలి. ముందుగా తన జీతం సరిపోతుందా? ఏమిటి మామయ్య ఆలోచిస్తున్నావు? ఏమీ లేదే అంజు, నా జీతంలో నీకో 100 విడిగా తీసి ఖర్చు పెట్టాలంటే కుదురుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించాల్సింది పెద్దగా ఏముంది మామయ్య, ఇక్కడ ఎలాగో తిండి పెడుతున్నావుగా, ఆ తిండి అక్కడ తింటాను. ఎటొచ్చి అద్దే కదా ఎక్కువ అయ్యేది. ఓ 40లో చూడు ఓ గది. నేను చిన్నపిల్లలకి ప్రైవేట్లు కుదుర్చుకొని 25-30 దాకా సంపాదించుకుంటాను. అందాక చిన్న మామయ్యలిద్దరినీ చెరో 15 నెలకియ్యమను. వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మళ్ళీ అక్కడికే తయారవుతారు విసుగ్గా జవాబిచ్చాడు సత్యం. అయితే వాళ్ళు ఇంటి కింద ఇచ్చే డబ్బులో ముందే చెరి 15 కింద తీసుకో ఇంట్లో వాడు. ఈ సలహా బాగా నచ్చింది సత్యానికి. అవును, వాళ్ళ డబ్బులో ముందు మినహాయించుకునే ఇంట్లోకి సరుకులు తెస్తాననుకుంటూ దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. అలాగే చేద్దాం అని సత్యం అన్నది విని కళా నిజమా, తనకి గొడ్డు చాకిరి నుంచి విముక్త అయ్యే రోజులు నిజంగానే వస్తున్నాయా అని రవ్వంత ఆశ్చర్యపడింది అంజని. అవును, కూలిన గోడలు కూలినట్టే ఉండవు, నవ్విన నాపచేనులే పండుతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కో టర్నింగ్ పాయింట్ ఉంది అనుకుంటే సత్యం తీసుకున్న ఈ నిర్ణయమే అంజని జీవితానికో పెద్ద టర్నింగ్ పాయింట్. మర్నాడు లేచి మామూలుగానే ఆ పని ఈ పని చేసుకుంటూ కవితకి రహస్యంగా అందించింది వర్తమానం. కవిత మనసులోనే చాలా సంతోషించింది. అయితే అట్నుంచి కూడా నరకొస్తే తప్ప అంజని నిష్క్రమణం అంత త్వరగా సాగదని గ్రహించి కవిత తనకి సాధనంగా అసూయ పరురాలు నోటి వాడితనంతో 100 మంది పెట్టు అయిన కళ్యాణిని ఎంచుకుంది. తెల్లవారు లేచిన తర్వాత కాఫీ టీవీలు సేవించి శివం వెళ్ళిపోగానే మొదలు పెడుతూ ఉంటుంది దండకం. అది కవితకి వినపడేలాగే సాగిపోతుంది. అసలు ఇంతకీ అంత కోపం కవిత మీద ఎందుకు అని ప్రశ్నిస్తే వెనక ఏదో మాటల సందర్భంలో కవిత ఇంట్లో పనంతా అంజనీయే చేస్తోందిగా అంది యథాలాపంగా. అంతే, ఆ రోజు నుంచి కవిత దుర్మార్గురాలైపోయింది. అంత క్రితం కళ్యాణి అరుంధతి కూడా ఆవిడింటికి వెళ్ళి పావుగంటో అరగంటో కూర్చుని కబుర్లు చెప్పి ఆమె టైం వేస్ట్ చేసిన వారే. తామంతా తిని కూర్చునేవాళ్లుగాను, అంజని ఇంటెడు చాకిరీ చేసేదిగాను కవిత అన్నదని గుంజుకున్నారు. ఇలా బండెడు పని చేస్తున్నానని అంజనియే కవితతో చెప్పి ఉంటుందని అంజనిని తిట్టిపోశారు. కానీ యథార్థానికి ఎవరూ చెప్పనవసరం లేదని, కళ్ళు ఉండి చూసే ప్రతివారికి అర్థమవుతూనే ఉంటుందని వాళ్ళ బుర్రకి తట్టదు. ఏదో పద్యం చెప్పినట్లు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అన్నట్టు అలాంటి మూర్ఖులతో వాదించడం పనిలేని పని అని మీ ఇష్టం వచ్చినట్లు వాగండి అన్నట్లు వదిలేసింది కవిత. ఆ రోజు అలాగే ప్రారంభించింది కళ్యాణి. ఏదో విననట్లు ఎవరితోటో అంటున్నట్లు ఊరికే ఎదుటి వాళ్ళని ఆడిపోసుకోవడమే కానీ తన కొంప సంగతి తనకు పట్టదు అంటూ కాస్త అవతలికి వెళ్ళిపోయింది కవిత. కళ్యాణి ఆ మాట విన్నది. ఇంతలో సుగుణ అటు రాగా, చూడు దాని మిడిసిపాటు, ఎప్పుడు ఎవడో ఒకటి ఇంటికి వస్తూనే ఉంటారు కదా, బెదవు బుద్ధి సానివేశాలు, అవన్నీ సంసారాల లక్షణాలేనా అంటుంటే ఎవరినో అర్థం కాక తెల్లబోయి చూసింది సుగుణ. ఆ మాటలు వింటూ ఆగ్రహంతో ఊగిపోయింది కవిత. తన శీలాన్ని అవమానపరిస్తే ఎంత సౌమ్యురాలైనా సహించదు. బగ్గున మండిన తమాయించుకొని
ఇంకొకరి వేషాల సంగతి నీకు దేనికి? నీ మొగుడు సంగతి నువ్వు చూసుకో. ఎప్పుడు అంజని అంటూ కూడా తిరుగుతూనే ఉంటాడు. వయసులో ఉన్న ఆడదాని చుట్టూ మగవాడు ఊరికనే తిరుగుతాడా? సంధించి వదిలిన బాణం సూటిగా కళ్యాణి గుండెల్లోంచి దూసుకుపోయింది. అంతే, తల గిర్రున తిరిగి మూర్ఛ వచ్చినంత పనైంది కళ్యాణికి. అమ్మో అమ్మో, తన మొగుడు అంజని చుట్టూ తిరుగుతున్నాడా? ఇంకేముంది, అది అసలే అందగత్తే. వరసైంది కూడా. దాని వల్లో పడిపోతే ఇంట్లో ఇక తన ముఖం ఏం చూస్తాడు అనుకుంటూ భగ్గున మండిపడింది. తిన్నగా దొడ్లోకొచ్చేసింది. అంజని కనబడగానే, ఏమే మహమ్మారి, మా ఇంట్లో ఉంటూ మా ఆయన్ని వల్లో వేసుకుంటున్నావా అంది రోషనేత్రాలతో. మీ ఆయన్ని ఎవరు వల్లోకి లాక్కోనక్కర్లా, ఆయన గారి బుద్ధే అటువంటిది. ఆడపిల్ల కనబడితే ఐస్ అయిపోతాడు తాపీగా జవాబిచ్చింది అంజని. దాంతో కళ్యాణి మనసులో కవిత కలిగించిన అనుమానానికి కాంక్రీట్ పడిపోయింది. అందుకని ఆయనతో తిరుగుతావా? నేనేం తిరగడంలే, అతనే నా చుట్టూ తిరుగుతున్నాడు. 2 పిల్లల తండ్రిని జాగ్రత్తగా పెట్టుకోరాదు, నా మీద దుమ్మెత్తిపోయకపోతే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది అంజని. అనుకోని జవాబుకు నిర్ఘాంతపోయింది కళ్యాణి. అంజని ఏనాడైనా ఇలా జవాబిచ్చిందా? ఏదో జరిగి ఉండకపోతే ఇంత ధైర్యంగా ఇలా జవాబు చెప్తుందా? ఇంకా పొగలు సెగలు వెలిగక్కసాగింది కళ్యాణి. అక్కయ్య, ఇది విన్నావా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని మా ఆయనతో తిరుగుతోంది అంజని అంటూ కళ్ళొత్తుకుంది కళ్యాణి అరుంధతిని చూసి. ఆ మాట వింటూనే బాంబు పేలినట్టు అదిరిపోయింది అరుంధతి. అమ్మో అమ్మో, అది గుండెలు తీసిన బంటైంది. నాలెముచ్చువాళ్ల నట్టింట్లో ఉండలేమని చివరికి ఇది ఇలా తయారైందా? మీ ఆయన్ని రాత్రికి రాగానే గట్టిగా జాడించేయి అంటూ గుండెలు బాదుకుంటూనే సలహా ఇచ్చింది అరుంధతి. అడిగేయిక వదులుతానా? నాకింత ద్రోహం చేసిన తర్వాత భర్తను తలుచుకొని మండిపోతూనే అంది కళ్యాణి. రాత్రికి శివం రావటం ఆలస్యం. మహంకాళిలా విరుచుకుపడింది కళ్యాణి. మీకసలు బుద్ధుందా? మీకు దాంతో సరసాలేమిటి? అవ్వా, ఎవరన్నా వింటే నవ్వుతారైనా సిగ్గులేదు అంటూ ఎడాపెడా అనేస్తుంటే అకాల వర్షానికి బిత్తరపోయిన శివం, ఎవరితో సరసాలాడానంటావు అని అడిగాడు చిరాగ్గా. ఇంకెవరు ఉందిగా ఇంటిలో, మీ పాలిట రంభ, ఊర్వశి, మేనక అన్నీ కలిపి పుట్టింది. అంజనితో తిరగడం ఏమిటి అని అంటూ నిగ్గదీసింది. చాలే, దాంతో ఎందుకు తిరుగుతాను? నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. ఉలికిపాటు సర్దుకుంటూనే ఎదురు ప్రశ్న వేయబోయాడు శివం. అయితే ఇలాంటి సమాధానం వినే రకం కాదు కళ్యాణి. ఆవిడ ధోరణి ఆవిడే కొనసాగించడం తప్ప వినే అలవాటు బొత్తిగా లేదు. కళ్ళు కప్పిపోతుంటావు. నీకేం? దొంగతనాలు, రంకుతనాలు చేసేవాళ్ళు ఎప్పుడూ పక్కదారులే వెతుక్కుంటారు. వాళ్ళ టైంలు వాళ్ళకుండనే ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్కి శివం జవాబు చెప్పలేక, నీకు రాను రాను అనుమానాలు ఎక్కువవుతున్నాయి అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. తనకి అంజనికి సంబంధం ఉన్న సంగతి ఎలా బయటకు వచ్చిందా అని ఆలోచిస్తూనే ఇదంతా వింటున్న సుగణకి ముచ్చెమటలు పోస్తున్నాయి. 2 పిల్లల తండ్రి బావగారే అంజలిని చూడగానే భ్రమపడితే నిన్నటిదాకా పెళ్లి కాని సుందరం ఊరుకున్నాడా? అలా బొమ్మలాంటి పిల్ల చురుగ్గా తిరుగుతుంటే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని తన భర్త కూడా భ్రమపడితే తనేం చెయ్యాలి? రాను రాను అంజని ఒక పెద్ద పెనుభూతంలా వ్యాపించి హడలగొట్టసాగింది సుగుణని. తోడికోడళ్ళిద్దరి అనుమానాలు విన్నాక అరుంధతికి కూడా కాస్త ఆ గాలి కూడా సోకసాగింది. ఏమో, ఎవరు చెప్పగలరు? కలికాలం నిప్పు లేకుండానే మండిపోతుందయ్యే. తన భర్త మాత్రం ప్రవరాక్యుడైపోతాడన్న గ్యారంటీ ఏముంది? మొన్నేదో పుస్తకంలో కళ్యాణి చదువుతుంటే విన్నది. ఆడదాని యవ్వనం కరిగిపోయినంత త్వరగా మగవాడికి తగ్గదట. ఎన్ని సంవత్సరాలున్నా ఆడపిల్ల కనిపిస్తే విజృంభిస్తూనే ఉంటారట. అలాంటి పుస్తకాలలోనే రాసేటప్పుడు తన భర్త మాత్రం నిజాయితీగా ఉంటాడని నమ్మకమేముంది? 3 తోడుకోడళ్లలోనూ రగిలిన అనుమానాగ్నిని చూసి తమలో తామే నవ్వుకున్నారు కవిత, అంజనులు. ఇంక చూసుకో అంజని, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటూ భావయుక్తంగా నవ్వింది కవిత. అలాగే కనిపిస్తోందంటూ తను నవ్వింది అంజని. తనకి ఆ 3 అన్నదమ్ములు చేసిన అన్యాయానికి భగ్గుమంటోంది అంజని హృదయం. గుండెలు బద్దలయ్యే దుఃఖంలోంచి, మండే గుండెల్లోంచి పిరికితనం దగ్ధమై ఏదో ధైర్యం ఉత్పన్నం కాగా ఒక విధమైన విరక్తి పెరిగిన అంజనిలో ఎదిరించాలన్న తెగింపు స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనక ఆమె గుండె ధైర్యాన్ని నూరిపోస్తోంది కవితే. కథ కొనసాగుతుంది.